ఓపెన్ టాక్కి స్వాగతం. ఇప్పుడు రాష్ట్రంలో అనేక కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఏదైతే జరిగిందో ఇప్పుడు ఏపీలో అదే జరగబోతుంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నాటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా ప్రభుత్వం మారే సమయానికి ఆధారాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుంది. చంద్రబాబు గారి మీద పెట్టిన అక్రమ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తాన్ని కూడా తగలబెడుతున్నారు. అది కూడా తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలోనే రహస్యంగా తగలబెట్టే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఫోటోలు వీడియోలు బయటికి రావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి 5 ఏళ్ల పాలన మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్కి అధిపతే కొల్లు రఘురామరెడ్డి. ఎవరయ్యా ఈ కొల్లు రఘురామరెడ్డి అంటే 2014లో వైసీపీకి అనుకూలంగా పనిచేయబోయారు. అప్పుడు టీడీపీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తెలుగుదేశం గెలిచిన తర్వాత ఇక్కడుంటే తనకు ఇబ్బంది అని చెప్పి కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల తరువాత మళ్ళీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే కేంద్ర సర్వీసు నుంచి మళ్ళీ రాష్ట్రానికి రావటం, ఆ వెంటనే అత్యంత కీలకమైనటువంటి ఈ సిట్ విభాగానికి అధిపతిగా కొల్లు రఘురామరెడ్డిని అయితే నియమించడం జరిగింది. అయితే ఈయన మళ్ళీ ఇప్పుడు కేంద్రానికి పారిపోయే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ జెండా ఎత్తేస్తుంది కాబట్టి కేంద్రానికి పారిపోయే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ 5 ఏళ్లలో అనేక అక్రమ కేసులు చంద్రబాబు గారి మీద బనాయించారు. దొడ్డిదారిన దొంగ ఫోర్జరీ పత్రాలు సృష్టించారు. దొంగ ఆధారాలతో కోర్టులను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఫైల్స్ మొత్తం కూడా కనపడకుండా చేసే ప్రయత్నంలో భాగంగా తగలబెడుతుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. తగలపెట్టింది కూడా ఈ సిట్ అధిపతినటువంటి ఆ కొల్లు రఘురామరెడ్డికి వ్యక్తిగత సహాయక సిబ్బందే తగలబెట్టారని చెప్పి సిట్ కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. తగలబెట్టడమే కాకుండా దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నాకు పంపాలని కూడా ఆయన ఆదేశించాడట. అంటే తగలబెట్టారా లేదా అనేది బహుశా ఆయనకు అనుమానం. అంటే ఒకవేళ తగలబెట్టకుండా తగలబెట్టామని చెప్తే ఏంటి పరిస్థితి, అందుకని ఆ అనుమానంతో చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా ఆయన వ్యక్తిగత సిబ్బంది కాగితాలు తగలబెట్టి ఫోటోలు వీడియోలు తీస్తుండగా కొంతమంది అయితే ప్రశ్నించడం జరిగింది. మాకేం సంబంధం లేదు, ఇలాగా సిట్ అధికారి అయినటువంటి ఆ కొల్లు రఘురామరెడ్డి గారు తగలబెట్టి మాకు ఫోటోలు వీడియోలు పంపమన్నారు, మేము అదే చేస్తున్నామని చెప్పి ఆ సిబ్బంది కూడా చెప్పే పరిస్థితి. సో ఎందుకు చంద్రబాబు గారి కేసుకు సంబంధించిన ఫైల్స్ తగలబెడుతున్నారు? అందులో చంద్రబాబు గారి మీద ఎన్ఆర్ రింగ్ రోడ్డు సందర్భంగా పెట్టినటువంటి కేసు డీటెయిల్స్, అలాగే హెరిటేజ్కు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే హెరిటేజ్ గురించి నారా లోకేష్ను కూడా ప్రశ్నించారు. అప్పుడు ఈ పత్రాలు ఆయన ముందు పెడితే ముందు ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఈ పత్రాలు బ్రాహ్మణి భువనేశ్వరి గారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాలు, ఈ పత్రాలు హెరిటేజ్ సంస్థ మీకు ఇవ్వలేదు, మీకు ఎలా వచ్చాయని చెప్పి నాడు ప్రశ్నించిన సిట్ అధికారులను అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలా. అప్పుడు నారా లోకేష్కి అర్థమైంది, ఓహో వీళ్ళు దొడ్డిదారిని పత్రాలు సేకరించారు అని. సో ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత నారా లోకేష్కి ఇవన్నీ తెలిసిపోయాయి కాబట్టి అవి దొడ్డిదారినే సేకరించారని ఆయనకు అర్థమైంది. కాబట్టి రేపటి రోజున నారా లోకేష్ నిలదీసినా లేదా దీని మీద విచారణ చేసినా అడ్డంగా దొరికిపోయే అవకాశం ఉంది ఈ కొల్లు రఘురామరెడ్డి. అందుకనే ఆ పత్రాలు లేకుండా, ఆధారాలు లేకుండా, ఆ సిట్ కార్యాలయంలో లేకుండా మొత్తాన్ని తగలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి చంద్రబాబు గారి మీద కేసు పెట్టడానికి కొన్ని ఫోర్జరీ పత్రాలు, దొంగ పత్రాలు సృష్టించి కోర్టులను మోసం చేసే ప్రయత్నం జరిగింది. ఈ పత్రాలు ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు వచ్చేసినాయి, ఇక జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం కాబట్టి ఈయన కూడా కేంద్ర సర్వీసులకు రంగం సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి ఈ పత్రాలు మొత్తం తగలబెట్టి పారిపోయే ప్రయత్నం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఇది ఖచ్చితంగా కుట్ర కోణమే. తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వ్యవహారం జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా ఏపీలో కూడా జరుగుతుంది. మొదటి నుంచి చంద్రబాబు గారి మీద పెట్టినవన్నీ కూడా అక్రమ కేసులేనని మనం వాదిస్తూనే వచ్చాం. దానికి బలాన్ని చేకూరుస్తూ ఈరోజు ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్నీ తగలబెడుతున్నారు. అది కూడా ఎక్కడ సిట్ కార్యాలయంలో రహస్యంగా. వాస్తవానికి ఆ ఫైల్స్ అన్నీ కూడా కేసుకు సంబంధించకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా సిట్ కార్యాలయంలోనే ఉండాలి. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత అయినా తీస్తే బయటికి రావాలి. కానీ ఇప్పుడు ఆ ఫైల్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి తగలబెడుతున్నారు అంటే అవన్నీ ఫోర్జరీ పత్రాలు, దొడ్డిదారిన సేకరించిన పత్రాలు. ఆ పత్రాలు అక్కడుంటే వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలకు, అంటే వీళ్ళు దొడ్డిదారిన కేసులు పెట్టడానికి చేసినటువంటి అక్రమాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే వాటి నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి విజువల్ చూడండి. ఇదిగో ఎన్ఆర్ రింగ్ రోడ్డు అగ్రిమెంట్ కేసు అని చెప్పి ఒక
పత్రం అయితే ఉంది. ఇక్కడ క్రైమ్ నెంబర్ 16/2022 ఆఫ్ సిఐడి పిఎస్ ఏపీ మంగళగిరి అని చెప్పి ఉంది. అలాగే నేమ్ ఆఫ్ ది కంప్లైంట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి కంప్లైంట్. డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటే 9/5/2022. ఇది 2022లో పెట్టినటువంటి కేసుకు సంబంధించింది. సెక్షన్స్ ఆఫ్ లా అని చెప్పి అంటే అందులో పెట్టిన సెక్షన్లు కూడా ఇందులో ఉన్నాయి చూడండి. 120B, 409, 420, 34, 35, 36, 37, 167, 157, 217 ఐపీసీ కింద, అలాగే ఇంకా కొన్ని ఇతర సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. సో ఇది పీరియడ్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పి జూలై 2014 టు మార్చి 2018 అంటే 2014 నుంచి 18 వరకు వాళ్ళు ఇచ్చిన ఎలిగేషన్స్ లాగా ఇచ్చింది. అంటే ఇది చంద్రబాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఫైల్స్ మొత్తాన్ని కూడా దగ్ధం చేశారు. మరి చంద్రబాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతికి పాల్పడితే, మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ నిజమైతే ఎందుకు ఈరోజు ఈ పత్రాలన్నీ ధ్వంసం చేస్తున్నారు, తగలబెడుతున్నారు? తగలబెట్టడం అనేది ఖచ్చితంగా చట్ట వ్యతిరేక చర్య. అవి ఏ ఫైల్స్ అయినా సరే సిట్ కార్యాలయంలో ఉండాలి తప్ప బయటకు ఎలా వచ్చాయి? కొల్లు రఘురామరెడ్డికి చెందిన ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే వ్యక్తిగత సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఎలా తీసుకువచ్చి ఇక్కడ తగలబెడుతున్నారు? వాళ్ళ చేతికి ఫైల్స్ ఇచ్చింది ఎవరు? ఇలాంటి అనేక అంశాల మీద విచారణ అయితే జరగాలి. లేకపోతే ఇది మొత్తం కూడా మొత్తానికి భారీ కుట్రలాగా కనపడుతుంది. సో చూడొచ్చు, ఈ బాబు గారికి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు చూడండి. ఇదిగో ఇది హెరిటేజ్కు సంబంధించినటువంటి సంబంధించిన ఒక ఫైలు. ఇందులో కొన్ని హెరిటేజ్ సంస్థ ఇవ్వకుండానే భువనేశ్వరి బ్రాహ్మణి గారికి చెందిన కొన్ని వ్యక్తిగత డీటెయిల్స్ను వాళ్ళు దొంగచాటుగా దొడ్డిదారిన సేకరించడం జరిగింది. ఆ ఫైల్స్ను ఆల్రెడీ నారా లోకేష్ని ప్రశ్నించినప్పుడు ముందు పెడితే ఆయన చూసి అప్పుడే ప్రశ్నించాడు. కాబట్టి నారా లోకేష్కు తెలుసు వీళ్ళు దొడ్డిదారిన కొన్ని ఫైల్స్ సేకరించారు, అంటే నిబంధనలకు విరుద్ధంగా వాటిని సేకరించారు. కాబట్టి రేపొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా నారా లోకేష్ దీన్ని కూపీలాగుతాడు, సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా తగలబెడుతున్నారు. ఇవన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఫైల్స్ లాగైతే కనపడుతున్నాయి. 1 కాదు 2 కాదు అనేక ఫైల్స్ ఉన్నాయి చూడండి. సో ఇది సిఐడికి సంబంధించింది. ఇది చూడండి, ఇక్కడ ఇది సిఐడి లోగో అయితే ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. సో వివరాలు అయితే పూర్తిగా అయితే మనకు కనపడలేదు, కానీ మొత్తానికి సిఐడి అధికారులు రాసినటువంటి ఒక ఫైల్ ఇది, ఒక కాపీ ఇది మరి ఇది ఒరిజినల్ కాపీ లాగానే కనపడుతుంది. మరి జిరాక్స్ చూడాలి. ఇది కాపీ. ఇది ఇక్కడ సిఐడి లోగోని అయితే మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇదిగో సిఐడి లోగోని అయితే ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. సో సిఐడికి చెందినటువంటి పత్రాలను కూడా ఇక్కడ తగలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇదే కాదు ఇంకొన్ని ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఇదిగో ఎక్కడ తగలబెడుతున్నారు అనేది ఒకసారి చూడండి. ఎవరో ఒక వ్యక్తి సిఐడి కార్యాలయం నుంచి, ఆ సిట్ కార్యాలయం నుంచే జూమ్ చేసి వీడియో అయితే తీశాడు. ఇదిగో తగలబెడుతున్నాడు, ఫైర్ అయితే అంటించారు. వాళ్ళు చూస్తారని చెప్పి కెమెరా పక్కకు జరుపుతున్నట్టున్నాడు. అంటే రహస్యంగా తీసిన వీడియో ఇది. సో రహస్యంగా వాళ్ళు చూడకుండా తీసినటువంటి ఒక వీడియో ఇది. సో పత్రాలు క్లియర్గా తగలబెడుతున్నారు. ఈ మనిషి కూడా అటు ఇటు చూస్తున్నట్టున్నాడు, ఎవరైనా వస్తున్నారో ఏంటనేది. మీరు ఇంకోటి గమనిస్తే ఆల్రెడీ ఇక్కడ మొత్తం కూడా ఏదో తగలబెట్టినట్టుగా కనపడుతుంది చూడండి, మసిమసిగా ఉంది. బహుశా ఇంతకు ముందు కూడా ఏదో తగలబెట్టారు. ఒకవేళ అవి కూడా ఏమన్నా పత్రాలకు సంబంధించా లేదా వేస్ట్ ఏదన్నా ఉంటే తగలబెట్టారా అనేది తెలియదు, కానీ మొత్తానికి పత్రాలను అయితే ఇదిగో ఇక్కడ తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరొక వీడియో కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇదిగో ఈ పత్రాలన్నీ కూడా ఇదిగో ఆల్రెడీ బూడిదలాగా ఉంది. సో అక్కడ తగలబెడుతున్నారు. ఇది మొత్తంగా అంటే చంద్రబాబు గారి కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తాన్ని కూడా తగలబెడుతున్నారు. ఏదైతే సిట్ని ఏర్పాటు చేసి ఆ 5 ఏళ్ల పాలనకు సంబంధించిన వివిధ అవకతవకల మీద అనేక కేసులు నమోదు చేశారో, ఇన్నర్ రింగ్ రోడ్డు సంస్థతో సహా అనేక కేసులు నమోదు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు గారి మీద కావాలని పెట్టిన కేసులే. సో అవన్నీ కూడా దొంగ కేసులు. కాబట్టి ఆ దొంగ కేసులకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. కీలకమైన ఫైల్స్ అన్ని తగలబెట్టేస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ నుంచి కొల్లు రఘురామరెడ్డి కేంద్రానికి పారిపోతున్నాడు. పారిపోయే ముందు ఆధారాలు నామరూపాలు లేకుండా చేయాలనేది ప్రధాన ఉద్దేశం. యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణలో ఏదైతే ఆ ఫైల్స్ తగలబెట్టే ప్రయత్నం జరిగిందో, ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆధారాలు డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం జరిగిందో, అదే విధానాన్ని ఇక్కడ ఏపీలో కూడా అమలు చేశారు.
దీని మీద వెంటనే కేసు నమోదు చేయాలి. సిట్ కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు బయటికి ఎలా వచ్చాయి, దీన్ని ఎవరు పంపారు, ఎందుకు తగలబెడుతున్నారు అనే అంశాల మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. తక్షణమే దీని మీద కేసు నమోదు చేసి ఆ తగలబెట్టిన వారిని అదుపులోకి తీసుకోవాలి. అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు రఘురామ్ రెడ్డి దీన్ని తగలబెట్టి ఫోటోలు వీడియోలు తనకు పంపమన్నాడనే విషయాన్ని కూడా నిగ్గు తేల్చాలి. తక్షణమే ముందు ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించే ప్రయత్నం చేయాలి. ఎన్నికల కమిషన్ వెంటనే కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళే జోక్యం చేసుకుని దీని మీద ఆరా తీయాలి. అలాగే చంద్రబాబు గారి కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా భద్రపరిచే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ ఎన్నికలు అయ్యేలోపు మరికొన్ని ఫైల్స్ కూడా తగలబెట్టే ప్రయత్నం జరుగుద్ది. కాబట్టి తెలుగుదేశం పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుని ఇటు గవర్నర్కి అటు రాష్ట్రపతికి కూడా అవసరమైతే ఫిర్యాదు చేయాలి. దీంట్లో కేంద్రం కూడా అవసరమైతే ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇది భారీ కుట్ర. ఒక కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం తగలబెట్టడం అంటే ఆధారాలు ధ్వంసం చేయటమే. అంటే చంద్రబాబు గారి మీద పెట్టిన తప్పుడు కేసులు కాబట్టి ఆ ఆధారాలన్నీ ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఏది ఏమైనా తాజాగా ఫైల్స్ తగలబెట్టే వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తక్షణమే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దీని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరికొన్ని ఫైల్స్ తగలబెట్టే ప్రమాదం అయితే ఉంది.